ఢిల్లీలో కమల వికాసం. ఢిల్లీలో ఎన్నికలు జరిగినాయి. 27 ఏళ్ల తర్వాత కమలం పార్టీ గెలుస్తుందనేటువంటి మాట చెప్తున్నారు. 2013లో ఎన్నికలు జరిగినాయి, 15లో జరిగినాయి, 27లో జరిగినాయి. 13లో ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ కలిసి అధికారంలోకి వచ్చినాయి. 15లో మళ్ళీ ఆయన రద్దు చేసి 15వ సంవత్సరంలో ఎన్నికలకు వెళ్ళిండు. మళ్ళీ 20లో ఎన్నికలకు వెళ్ళిండు. బంపర్ మెజార్టీ తోటి కేజ్రీవాల్ గెలిచిండు. కేజ్రీవాల్ పార్టీ ఇవాళ మొత్తం తుడిచిపెట్టుకుపోతుందనేటువంటిది ఒక చర్చ. ఓడిపోతే కేజ్రీవాల్ పార్టీలో ఎవరు మిగలకపోవచ్చు. 27-30 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో తొలిసారిగా 30 సంవత్సరాల తర్వాత, అంటే వరుసగా 2 సార్లు కొరకరాని కొయ్యేలాగా అరవింద్ కేజ్రీవాల్ ఆయన విధానాలు, ఆయన ఫ్రీ పథకాలు, ఉచిత పథకాలు ఏది పడితే అది అన్నీ ఫ్రీగా ఇచ్చేసిండు. ప్రజలంతా కూడా ఉచితంగా దొరుకుతున్నాయి కదా అని. ఇక్కడ ఢిల్లీలో ఉండేటువంటి వాళ్ళు, సాధారణ జీవితం గడిపేటువంటి వాళ్ళకు నల్ల బిల్లు ఫ్రీ, కరెంటు ఫ్రీ, బస్సు ఫ్రీ, అన్ని ఫ్రీ అయ్యేసరికి 10,000 జీతం వచ్చినోడికి 10,000 ఫ్రీ అవుతున్నాయి కదా, ఇంకే ఉన్నదని చెప్పేసి ఓట్లు వేయడం స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ అదే ప్రజలు ఢిల్లీలో వరుసగా 3 సార్లు బీజేపీకే ఓట్లు వేస్తారు. 7 పార్లమెంట్లు, అసెంబ్లీకి వచ్చేసరికి మాత్రం వేయట్లేదు. ఒక 4-5 సెగ్మెంట్లలో, 70లలో 4-5 సెగ్మెంట్లలో పూర్తి స్థాయిగా ముస్లింలే, వాళ్ళ ఓట్లు మాత్రమే కీలకం. ఇంకొక 5-6 స్థానం అంటే వాళ్ళ ఓట్లే అవి, అక్కడ పూర్తిగా బీజేపీ గెలిచే పరిస్థితి లేదు. హిందువులు మైనార్టీలుగా ఉన్నారు 4-5 నియోజకవర్గాల్లో. మిగిలిన చోట 50-50 ఉన్నారు. ఈ 70 స్థానాల్లో 10 స్థానాలు పోతే ఇంకా 60 స్థానాల్లోనే పోటీ. 60 స్థానాల్లో బీజేపీ 31 గెలవాలి, 35-36 గెలవాలి. గెలుస్తుందా? కాంగ్రెస్ పార్టీ ముస్లిం ఓట్లను, దళిత ఓట్లను ఆమ్ ఆద్మీ పార్టీ వైపు ఏదైతే వెళ్ళిందో దాన్ని తీసుకుంది. కాబట్టి కాంగ్రెస్కు కొంత ప్లస్ అయింది. అయితే ఒక డేంజర్ ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకత ఓటు కూడా కాంగ్రెస్ ఏమైనా చీల్చుకుందా అంటే చీల్చుకోలేదు. ఎందుకంటే కేవలం ముస్లిం ఓట్లు బీజేపీకి వేయలేరు కాబట్టి వాళ్ళు మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీకి వేయకుండా కాంగ్రెస్కు వెళ్ళారనేటువంటిది ఒక సర్వే, ఒక అంచనా. ఓవరాల్గా 8 తారీఖు తెలిసిపోతుంది. ఇవాళ 6 తారీఖు ఎల్లుండి ఫలితాలలో తెలిసిపోతుందిలే. కానీ కేజ్రీవాల్కి సంబంధించి స్వయంగా కేజ్రీవాల్, ముఖ్యమంత్రి మన సిసోడియా లాంటి ముఖ్య నాయకులు ముగ్గురు కూడా ఓడిపోయే ప్రమాదం ఉందనేటువంటిది కూడా చర్చ. ముగ్గురు ఓడిపోయేటువంటి ప్రమాదం ఉందనేటువంటిది కూడా. ప్రస్తుత అసెంబ్లీలో 62 స్థానాలు ఉన్నాయి 70కి ఆమ్ ఆద్మీ పార్టీకి. అంతకుముందు 67 స్థానాలతో గెలిచింది. అంతకుముందు 30 స్థానాలు ఏమో గెలిచింది. ఇంకా 5-6 స్థానాలు తక్కువ పడితే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. 2014 నుంచి 15, 19, 20 ఇట్లా వరుసగా అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి 4% ఓట్లకు పడిపోయింది. సో ఆ ఓట్లను 15-20% కైనా పెరుగుతుందా? ఇక అరవింద్ కేజ్రీవాల్ పైన, మాజీ ముఖ్యమంత్రి పైన, మాజీ ముఖ్యమంత్రి బీజేపీ నుంచి సాహెబ్ సింగ్ వర్మ వాళ్ళ కొడుకు పర్వేష్ వర్మ పోటీ చేశాడు. కాంగ్రెస్ నుంచి మాజీ ముఖ్యమంత్రి వరుసగా 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి షీలా దీక్షిత్ కొడుకు సందీప్ దీక్షిత్ పోటీ చేసిండు. దాంతో అరవింద్ కేజ్రీవాల్ కూడా న్యూఢిల్లీలో ఓడిపోతాడనేటువంటి ఒక ప్రచారం కూడా సాగుతున్నది. స్వయంగా అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయేటువంటి ప్రమాదం ఉంది. గతంలో షీలా దీక్షిత్ కూడా అరవింద్ కేజ్రీవాల్ చేతిలో ఓడిపోయింది ముఖ్యమంత్రిగా ఉండి. సో ఇప్పుడు అదే అరవింద్ కేజ్రీవాల్ కూడా ఓడిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాంగ్రెస్ కూడా సందీప్ దీక్షిత్ బలమైనటువంటి అభ్యర్థిగా ఉన్నాడు. వాళ్ళు కూడా చివరి క్షణం వరకు పోరాడు. అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోవాలనేటువంటి కంకణం కట్టుకున్నది. కాంగ్రెస్ పార్టీ కూడా అరవింద్ కేజ్రీవాల్ బీజేపీతో పోటీ పడగలుగుతాం, కానీ అరవింద్ కేజ్రీవాల్ ఉండడం వల్ల మనకి ఇంకా నష్టమవుతుందనేటువంటి విషయం పంజాబ్లోనూ ఇటు ఢిల్లీలోనూ 2 చోట్ల ఎదుర్కొన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వ్యూహం మార్చి పూర్తి స్థాయిగా గట్టిగా కొట్లాడేటువంటి ప్రయత్నం చేసిందనేటువంటిది ఢిల్లీలో ఉన్నటువంటి మీడియా మిత్రులు చెప్తున్నారు. ముఖ్యంగా కేజ్రీవాల్, అతిషి ఉన్నటువంటి చోట, సిసోడియా ఉన్నటువంటి చోట మాత్రం కాంగ్రెస్ మరింత బలంగా ప్రయత్నం చేసింది. అక్కడ ఉన్నటువంటి ముస్లిం ఓటింగ్ని, క్రిస్టియన్ ఓటింగ్ని పూర్తి స్థాయిగా కాంగ్రెస్ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేసింది. ఇక బీజేపీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినటువంటి పిఆర్సీ, మొన్న పెట్టినటువంటి ఐటీకి సంబంధించినటువంటి అంశము, ఇక కేజ్రీవాల్కు ఉన్నటువంటి వ్యతిరేకత, అంటే ఐటీలో మధ్యతరగతి ప్రజలకు బాగా ఊరట లభించింది. పిఆర్సీ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, చాలా పెద్ద ఉద్యోగులు మొత్తం ఢిల్లీలో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఆ ఓటర్లు ఐటీ తగ్గించడం వల్ల, ఐటీ 12 లక్షలకు పెంచడం వల్ల కూడా మధ్యతరగతి ప్రజలు, ఇక కేజ్రీవాల్ ఉన్నటువంటి అవినీతి, కేజ్రీవాల్కు సంబంధించి జైలు జీవితము, ఆ పార్టీలో అంతర్గత సమస్యలు, ఇవన్నీ కూడా కొట్లాటలు, కుమ్ములాటలు, గత ఏడాదిగా సాగుతున్నటువంటి డ్రామాలన్నీ కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపించింది అనేటువంటి మాట. ఒక్కొక్కరు ఒక్కో రకంగా, కొందరు 51 ఇచ్చారు, కొందరు 40, 39, 39, 42, 39, 35, 36,
ఒక్కళ్ళు మాత్రమే 18 ఇచ్చారు. 2 ఓవరాల్గా 39 స్థానాలు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. ఏకపక్షంగా గెలుస్తుందా? 36 స్థానాలు వస్తే సొంత మెజారిటీ తోటి భారతీయ జనతా పార్టీకి అధికారంలోకి వస్తే పంటి కింద ఏదో రాయిలాగా అంటారు కదా, చెప్పులో ఉన్నటువంటి రాయిలాగా, కంట్లో నలకలాగా, పక్కలో బల్లంలాగా, ఎట్లా చెప్పినా సరే అరవింద్ కేజ్రీవాల్ బీజేపీకి, ముఖ్యంగా మోడీకి, అమిత్ షాకి కొరకరాని కొయ్యేలాగా తయారైపోయి ఢిల్లీలో అమిత్ షా మోడీ ఉన్న సందర్భంలో కూడా అధికారంలోకి 2 సార్లు రాకపోవడం అనేటువంటిది ఒక మచ్చలాగా మారిపోయింది. అట్లాంటి స్థానంలో మరి ఒకసారి అధికారంలోకి వస్తే ఇక కేజ్రీవాల్ పరిస్థితి అయిపోతుంది. ఆ పార్టీ పోతుంది, పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. వాళ్ళు ఎవరు ఉండరు, ఎమ్మెల్యేలు కూడా సగం మంది అటో ఇటో వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక రేపు వచ్చేటువంటి ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ తుడిచిపెట్టుకుపోతుంది. కార్యకర్తలంతా కూడా బీజేపీకో కాంగ్రెస్కో వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఒకవేళ అధికారంలోకి వస్తే మోడీకి సంబంధించి, అమిత్ షాకి సంబంధించి 2014 తర్వాత ఏదైతే కంటిలో నలుసులాగా ఉందో, ఒక మరకలాగా ఉందో ఢిల్లీ, మిగిలినటువంటి రాష్ట్రాలు, అందులో ఢిల్లీ హర్యానాలో గెలిచింది. ఢిల్లీ హర్యానా ఆనుకొని ఉంటుంది. సరే, పంజాబ్ కూడా ఆనుకొని ఉంటుంది. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పాగా వేసింది. ఇటు ఢిల్లీకి ఆనుకున్నటువంటి ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఉంది, హర్యానాలో బీజేపీ ఉంది. ఢిల్లీలో హర్యానాలో గెలిచింది, మహారాష్ట్రలో గెలిచిన తర్వాత మళ్ళా ఆ పార్టీ కొంత ఊపు. ఇప్పుడు ఢిల్లీలో గెలిస్తే కూడా దేశవ్యాప్తంగా ఒక చర్చ ఉంటుంది, బీజేపీకి కూడా ఊపు ఉంటుంది. ఇంకొక రాష్ట్రం పెరుగుతుంది, ఇంకొక ముఖ్యమంత్రి పెరుగుతారు. దేశవ్యాప్తంగా మోడీ అమిత్ షా క్రేజీ పెరుగుతుంది, బీజేపీ క్రేజ్ కూడా పెరుగుతుంది. ఇది ఆ పార్టీకి సంబంధించి ఈ కొత్తగా వచ్చినటువంటి ఇది ఏమైతే 2 రోజులైతే మొత్తం బయటకు వచ్చేస్తుంది.